సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 641 పేజీలోని 168వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఆ తరువాత విఘ్నేశ్వరుని శనిదేవుని పరమేశ్వరుని అంజనీనందనుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మణమామ గ్రామదేవతలందరినీ నిత్యం పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకలోపచారాలతో పూజ చేసేవాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు. పైగా సాక్షాత్ బాబా దృష్టాంతం. కాకడారతి పళ్ళెమును చేత్తో పట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేసేవాడు. బాబా ముఖం పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధాచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు. మౌలి మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపెట్టిన మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు. ఆ శరీరాన్ని శవం అని అన్నా అది సాయి సమర్థులది, తన ఆరాధ్య దైవానిది. అది హిందువుదా మహమ్మదీయునిదా అన్న ఆలోచన మామ కల్లో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ్య శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది. ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారిక పూజ, ఆ వైభవం లేదు. వారిని ఆ పరిస్థితిలో చూసి అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారి పునర్దర్శనం దుర్లభం అని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు బాధతో మూగబోయింది. మూసుకొని ఉన్న సాయిబాబా చేతిని తెరచి అందులో తాంబూలాన్ని దక్షిణ ఉంచి వారి శరీరాన్ని మునుపటి వలెనే కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న ఆరతిని మసీదులో ప్రతిరోజు జరిగేలా బాపు సాహెబ్ జోగు ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా దాన్ని వారు అశుభంగా భావించడం, తమ అంతిమ సమయాన్ని సూచించడం జరిగింది. ఇప్పుడు జరిగినట్లుగా 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రుడు బాబాను రక్షించాడు. అందరూ బాబాపైనే ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు, జ్ఞానుల్లో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను. ఇంతటి మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనుడైన హేమాడు వారిని అన్వేషణ వేడుచున్నాడు. స్వస్తి శ్రీ సత్యప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్వాణమును 43వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.